నేషనల్ హెరాల్డ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీ లాండరింగ్ ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు ఇటీవల నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఉత్తర్వులను ఈడీ శుక్రవారం హైకోర్టులో సవాలు చేసింది. విచారణ కోర్టు ఉత్తర్వులను ప్రశ్నిస్తూ ఈడీ క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ వచ్చే వారం హైకోర్టులో కు వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు తెలిపాయి. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గాగ్నే గత మంగళవారం ఛార్జ్ షీట్ ను తిరస్కరిస్తూ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీటు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా ప్రైవేటు వ్యక్తి సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఉందని ప్రత్యేక న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చట్టపరంగా అటువంటి ఛార్జ్ షీటు పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఈడీ ఛార్జ్ షీట్ ఆధారంగా ముందుకెళ్లడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడింది. అయితే ఈ కేసులో ఈడీ దర్యాప్తును కొనసాగించవచ్చని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఛార్జ్ షీట్ మాత్రమే పరిగణనలోకి తీసుకోలేదని, దర్యాప్తుపై ఎలాంటి ఆంక్షలు విధించలేని కోర్టు ఉత్తర్వులో తెలిపింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమైనవని, రాజకీయ దురుద్దేశంతో చేపట్టినవని కోర్టు పరోక్షంగా స్పష్టం చేసినట్లుగా కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.